ఆస్తమా పెట్టే బాధలు అన్నీ ఇన్ని కావు. అలర్జీ పెట్టే బాధలు అన్నీ ఇన్ని కావు. అనుభవిస్తే తప్ప అర్థం కాని బాధ ఏదైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో అలర్జీ, ఆస్తమా మాత్రమే. భర్తకుంటే భార్యకు అర్థం కాదు, భార్యకుంటే భర్తకు అర్థం కాదు చాలా కేసుల్లో. కానీ చాలామంది అర్థం చేసుకుంటారు, డాక్టర్ల దగ్గరికి తీసుకొస్తారు. కానీ కొన్ని కేసుల్లో నేను చూసింది, ఈ బాధపడేవాళ్ళు నెత్తి నోరు కొట్టుకొని ఈ డాక్టర్ చెప్పే బాధలన్నీ నాకు ఉన్నాయి అని చెప్పినా కూడా వాళ్ళు తీసుకురాని పరిస్థితిని నేను ఎంతోమందిని చూశాను. వాళ్ళ తల్లిగారింటికి వచ్చో భార్య అయితే కనుక వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫాదర్ని తీసుకొని వచ్చిన వాళ్ళని చూశాను. అంటే కొంతమంది సహకరించరు. సో నేనేం చెప్తానంటే, అనుభవిస్తే తప్ప అర్థం కాని ఈ బాధని మీరు ఎవరైనా సరే నా వీడియోలు చూసిన తర్వాత నరకం అనుభవిస్తున్నాను నేను నరకం అనుభవిస్తాను అని చెప్తాను. అంటే ఇంతకంటే బాధ పెట్టేటటువంటి ప్రాబ్లం ఏదీ ఉండదు. కొంతమంది హాస్పిటల్స్ అన్నీ తిరిగి విసిగి వేసారి ఇంకెక్కడికి పోయినా లాభం లేదని చెప్పి ఏ హాస్పిటల్కి పోరు. కొంతమంది నా వీడియోలు చూసిన తర్వాత వాళ్ళకు మళ్ళీ భరోసా, మళ్ళీ ఒక ఆశ కలుగుతుంది. అట్లాంటి వాళ్ళు ఎవరున్నా సరే శ్వాస హాస్పిటల్లో ఈ అలర్జీ, ఆస్మాకు ప్రత్యేకమైనటువంటి పరీక్షలు చేసి ఆ ప్రాబ్లంని మీకు ఒక కొత్త లైఫ్ ఇవ్వగలం అనేటటువంటి నమ్మకం మాకుంటుంది. సో నా వీడియోలన్నీ చూడండి. ఒకసారి నేను చెప్పే బాధలన్నీ కూడా మీకు మ్యాచ్ అయినట్లయితే వెంటనే సంప్రదించండి. ఈ అలర్జీ, ఆస్మా పెట్టే బాధల నుంచి మిమ్మల్ని విముక్తి చేయడం అనేది చాలా సులభం.